విధి లేక విబిజీ రామ్జీ అమలు. దీని గురించి ఒకసారి చర్చిద్దాం. ఇది నమస్తే తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ వార్తకు. విధి లేక విబిజీ రామ్జీ అమలు. ఇదేమిటంటే ఇదేదో విచిత్రమైన పేరు పెట్టుకున్నారు. మరి అంత ఏం చేస్తాం, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. సరే, మనం ఏమని చేయలేము. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి పథకం. సింపుల్గా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. దీని ఏంటంటే ఇది బహుశా ఇది రాజీవ్ గాంధీ పీరియడ్లోనో ఇందిరాగాంధీ పీరియడ్లో ప్రారంభమై ఉండే ఉండాలి. అదర్వైజ్ మన్మోహన్ సింగ్. ఏదైనా సరే ఉపాధి హామీ పథకం అంటే ముఖ్యంగా గ్రామీణ స్థలం. పట్టణాలంటే ఎవడో ఇల్లు ఏదో కట్టుకుంటారు, ఇంతో అంత పని నడుస్తూ ఉంటుంది, వ్యవహారం నడుస్తుంది, కర్మాగారంలో పోయో పని చేసుకుంటుంటారు. కానీ ముఖ్యంగా గ్రామాల్లో మరి కూలీలు ఉంటారు. వాళ్ళు ఇల్లు వాకిలి లేదా తన సొంత ఇల్లును వదిలేసుకొని రోజు పని దొరకాలి అంటే పట్టణం పోవాల్సి వస్తుంది. గ్రామాలలో పని ఎప్పుడు దొరుకుతుంది? కేవలం వ్యవసాయ పనులు జరుగుతున్నప్పుడు మాత్రమే కూలి పని దొరుకుతుంది. లేదంటే సొంతంగా కులవృత్తి చేసుకోవాలి. రైట్? కులవృత్తి మాత్రమే చేసుకోవాలి. కులవృత్తి చేసుకోలేక లేదా కులవృత్తిలో 365 రోజులు ఉపాధి దొరకకపోతే కేవలం రోజు కూలీ మీద పనిచేసినటువంటి కూలీ రైతులకు మళ్ళీ రోజు పని దొరకాలి కదా. దొరకక అన్నమో రామచంద్ర ఆకలితో అలమటిస్తూ ఉంటే అప్పుడు పుట్టిందే గ్రామీణ కూలీలకు కనీసం కొన్ని దినాలైనా మనం ఇంత పని కల్పించాలి. ఆ బాధ్యత గౌరవలేనటువంటి భారత రాజ్యాంగానికి, భారత ప్రభుత్వానికి, భారత పాలకులకు ఉంది అని చెప్పి స్వీకరించినటువంటి ఆ బాధ్యత గ్రామీణ స్థాయిలో కనీసం ఉపాధి కల్పించాలి. దానికి ఎలాంటి కండిషన్స్ లేవు. మీరు పని కల్పించండి. ఆ పని ఏం పని కల్పించాలి అంటే ఆ గ్రామంలో అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో, ప్రభుత్వానికి సమాజానికి పనికొచ్చే పనుల్లో పని చేయించి దానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేది. అంటే ఆ గ్రామంలో రోడ్లు వేయించండి, 10 మంది కూలీలను పెట్టి రోడ్డు రిపేర్ చేయించండి, మట్టి పని చేయించండి, తట్ట పని చేయించండి, చెరువు తీయించండి, పుడకలు తీయించండి, సంథింగ్ ఏదైనా సరే ఒక ఉపాధి పథకాన్ని పని కల్పించి సుమారు ఇన్ని రోజులు 70 రోజులు 30 రోజులు అని రకరకాల పాలనా సమయం సౌలభ్యంగా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఇస్తూ వాళ్ళ పనిని చేసిన కూలిని డైరెక్టు కేంద్ర ప్రభుత్వమే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. దాని పేరే ఉపాధి హామీ పథకం. సార్, దీని హెడ్లైన్ చూసి కంపారేటివ్కి వెళ్దాం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నిర్ణయం అయినా దీనిపై సుప్రీంకోర్టు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మంత్రివర్గ సమావేశాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి చిత్రంలో అడ్లూరు లక్ష్మణ్ సీతక్క గారు ఉన్నారు. ఏంటి అంటే నిన్న జరిగిన క్యాబినెట్ నిర్ణయాల్లో చర్చల్లో రిజల్ట్ ఏదో చెప్తూ ఉన్నటువంటి క్రమంలోనే చెప్పారు. విధి లేకనే విబిజీ రామ్జీ పథకం అమలు. గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరే మారింది. దాని పేరు విబిజీ రామ్జీ అనే పేరు పెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తెలంగాణలో విబిజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయినా ఈ చట్టంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని తీర్మానించింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఇది జీరామ్జీతో 1900 కోట్ల రూపాయల భారం రాష్ట్రానికి. ఇది 1900 కోట్ల రూపాయలు 60-40 షేరింగ్. ఇది అంటే గతంలో 100% కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించేది. రాష్ట్రాలు ఏమైనా ఏజెన్సీలుగా ఏజెన్సీ కూడా కాదు అసలు. ఏజెన్సీ అంటే ధాన్యం సేకరణ ఏజెన్సీ. అంటే అయిన ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది, పని చేసి పెడుతుంది, ఆ పని వాళ్ళకు చెప్తుంది. ఆ పని చేసినందుకు అయిన ఖర్చు ఇంతో అంత శ్రమకు తగినట్టు వేతనం తీసుకుంటుంది. అది కూడా కాదు, రిపోర్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా డబ్బులు పడేస్తాయి. సో అది జరుగుతుంటే అట్లాంటి దాంట్లో వీళ్ళు చేసింది ఇప్పుడు ఏంటంటే 60-40 రాష్ట్రాలు కేంద్ర సంఘం పంచుకోవాల్సిన వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లా విబిజీ రామ్జీ అమలుతో తెలంగాణపై ఏటా 1900 కోట్ల రూపాయల భారం పడుతుంది. మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. రాష్ట్రాన్ని సంప్రదించకుండా పనులు ఖరారు చేసే నిధులు కేటాయించే విధానంతో విపక్షకు దారితీసే అవకాశం ఉంది. 60 రోజుల విరామం తర్వాత నిబంధనలు పేదల వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని తెలిసింది.
తెలిపింది. మంత్రివర్గ మా సమావేశంలో ఈ మేరకు స్పందన నిర్ణయించింది. ఇది విషయం ఏంటంటే, పాత చట్టము పాత స్కీమ్ పేరేం పేరుందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఓకే, MGNREGA పథకం దాన్ని. ఓకే, ఇది ఏంటి కొత్త దాని పేరు వికసిత భారత్. VB అంటే వికసిత భారత్. భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికాస్ మిషన్ గ్రామీణ్. VBGRAMG అని పెట్టాడు, అందుకే పేరు. సరే, ఎవరి పైత్యం వాళ్ళకు ఉంటుంది. వికసిత భారత్ అంటే వికసిస్తుందని అర్థమా, వికసించాలనా? మరి దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. మొత్తం మీద పాతది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. ఇక్కడ పాత పథకంలో ఏంటి, పని దినాలు సంవత్సరానికి కనిష్టం 100 రోజులు పని కల్పిస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఒక రైతు కూలీ మామూలు కూలీ గ్రామీణంలో ఉన్నాడు అంటే ఆయనకు 100 రోజుల పని ప్రభుత్వం కల్పిస్తుంది. 100 రోజులు నువ్వు అటెండ్ అవ్వచ్చు. అంటే 365 రోజుల్లో 100 రోజులు మినిమం గ్యారంటీ ఇస్తుంది. 365 రోజుల్లో 100 రోజులు మినిమం గ్యారంటీ ఇస్తుంది. తర్వాత ఎక్కువైనా 360 రోజులైనా కూడా పని కల్పిస్తుంది. అది డిమాండ్ అంటే మనం అవసరం ఉంది అంటే పని కల్పించుకోగలిగితే పని ఇప్పిస్తుంది. అంటే మినిమం అయితే 100 రోజులు అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో మనం పని కల్పించాలి, పని ఉందని చెప్పగలగాలి. అక్కడ పని ఉండగలి చెప్పినప్పుడు 100 రోజులని ఇస్తుంది, లిమిట్ లేదు, 350 రోజులు ఇస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కొత్త విధానంలో తేడా వచ్చింది. 100 రోజులు మినిమం అయితే 120 రోజులు గ్యారంటీ, అంటే పెంచింది, 25 రోజులు పెంచేసింది. కానీ అక్కడ 360 రోజులనే గమ్మత్తు చేసింది. చూద్దాం. పని దినాలు ఇక్కడ 100 రోజులు మినిమం ఇస్తుంది, 120 రోజులు అంటే ఈ కొత్త పథకం ద్వారా 25 రోజులు అదనంగా వచ్చిందనే చెప్పొచ్చు. ఈ కేంద్ర రాష్ట్ర నిధుల వాటా అన్స్కిల్డ్ కూలీల వేతనం 100% కేంద్రం భరిస్తుంది. వేతనం ఖర్చు 60%, కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలి. అంటే 1000 కోట్లు అయినాయి అనుకోండి బిల్లు, కేంద్ర ప్రభుత్వం 600 కోట్లు పంపిస్తుంది, మిగతా 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. పేరెవరిది? వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వాన్ని. ఓకే, అది విషయం. అది నిధుల కేటాయింపు. డిమాండ్ ఆధారిత కూలీలు పని అడిగితే నిధులు ఇవ్వాలి. సప్లై ఆధారిత కేంద్రం ముందే బడ్జెట్ పరిమితం చేస్తుంది. ఇక్కడ ఉంది లిటికేషన్. అంటే రేపు వచ్చే జనవరిలో మాకు ఈ రోడ్డు రిపేర్ ఉంటుంది, రిపేర్కు మా గ్రామానికి కావాలి, పని దినాలని ముందు అప్రూవల్ చేసుకుంటూ వస్తుంది. అక్కడ అట్లా కాదు, అప్పటికప్పుడు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. అంటే రాబోయేటువంటి పని ఎలా ఊహిస్తారు? మా ఊర్లో కాలువలు రిపేర్ ఉన్నాయి, రేపు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఎప్పుడో రిపేర్ వస్తాయి కాబట్టి ఉపాధి హామీల పని చేయిస్తాము అని చెప్పి ముందే కేటాయింపులు పర్మిషన్ తీసుకోవాలి అనేది దీని అర్థం. సప్లై అది కేంద్రం ముందే బడ్జెట్ నిర్ణయిస్తుంది, దానికి ముందే అప్రూవల్స్ ఉండాలి. పనుల లభ్యత. సంవత్సరం ఎప్పుడైనా డిమాండ్ ఉన్నప్పుడు పనులు చేయిస్తారు. అంటే ఎప్పుడైనా సరే ఉపాధి పని కావాలి మాకు. ఇప్పుడు వరదలు మనకు సహజంగా ఏంటంటే వర్షాకాలంలో రోడ్లు రిపేర్కి వస్తాయి, లేదంటే స్కూల్ భవనాలు ఇట్లాంటి రిపేర్కి వస్తాయి. అప్పుడు అవసరం ఉంటుంది ఉపాధి, అట్లాంటి పని కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. కానీ పంటల కోత, నాట్ల కోత సమయంలో 60 రోజుల పాటు పని విరామం. అయితే 350 రోజులు ఎప్పుడైనా పని ఉంది అని అడిగితే ఇప్పించచ్చు. కానీ ఇక్కడ లేదు, 350 రోజుల్లో పని దినాన్ని వ్యవసాయ పని చేసేటువంటి 60 రోజులు నీకు ఈ స్కీమ్ అప్లై చేయదు. అంటే ఉదాహరణకు ఇప్పుడు వర్షాకాలం పంటలు వేస్తున్నారు, ఈ సమయంలో ఉపాధి హామీ పథకం అమలు ఉండదు గ్రామాల్లో. సింపుల్గా చెప్పాలంటే ఇది దీని వైఫల్యం. ఇది ఒక రకంగా మంచిదే, నేను మళ్ళీ అది కూడా చెప్తాను. ఇక్కడ సంవత్సరంలో ఎప్పుడైనా డిమాండ్, అంటే ఇవాళ ఉందంటే రేపు పొద్దున పని చేయొచ్చు. కానీ ఇక్కడ రేపు రేపు పని చేస్తాము అంటే లేదు అక్కడ వ్యవసాయ పనులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఉపాధి పథకం లేదు అనేది చెప్తా ఉన్నారు. అది మంచిదే ఒక రకంగా, నేను చెప్తాను దాని గురించి కూడా. ఇకపోతే సాంకేతిక సాధారణ హాజరు మరియు ఆర్టిఫిషియల్, అంటే ఇది కామన్. వ్యవస్థలో మార్పులు వచ్చాయి, కాలానికి కూడా మార్పులు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మైనస్ ఏంటంటే 60-40% అనేది ఒక మైనస్. రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం నెలకొల్పింది. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆదాయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద నుంచి ట్యాక్సుల రూపంలోనో, సెస్సుల రూపంలోనో, పెట్రోలు డీజిల్ రూపాలలో దోచేసుకోవడంలో ఎక్కువ శాతం కేంద్ర వాటే ఉంటుంది.
కేంద్రం బాగా ఇన్నాళ్ళు దోచి చేతులు ఎత్తేసి అంటే రోడ్లు హైవేలు ఏర్పాటు చేయడము ప్రైవేట్ పరం అయిపోయినాయి, ప్రైవేట్ షేరింగ్లోకి వెళ్ళిపోయింది. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం భరిస్తుంది అనేదే ప్రశ్న ఇక్కడ. మరి ప్రీ షూట్లు ఇవన్నీ కంటే ఇంకా మళ్ళీ అదొక వేరే చర్చ అవుతుంది. రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా 60-40% అనేది మైనస్. రెండవది అన్ని రోజుల్లో కాదు, ముందు అప్రూవల్స్ ఉండాలి. ముందే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది అంటే కేంద్రం అంటేనే పనులు అవుతాయి. జుట్టు తీసుకెళ్ళి కేంద్రం తీసుకుంది, ఇదే సింపుల్గా చెప్పాలంటే. రెండవది ఇకపోతే దీంట్లో మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది, 125 days పెంచడం ఒక ప్లస్ పాయింట్. రెండవది ఈ పంట కోత దినాలు ఉన్నాయి కదా, 60 రోజులు, అంటే 365 రోజుల్లో 305 రోజులు మాత్రమే అప్లికేబుల్, ఒక 60 రోజులు మాత్రం నాట్ అప్లికేబుల్. ఇది ప్లస్, ఇది మైనస్, రెండు కూడా ఇదే అంశము. అంటే మళ్ళీ స్పష్టంగా అర్థమయ్యే చెప్తాను. ఏం జరిగిందంటే ఉపాధి హామీ పథకంలో ఓపెన్ 300 ఎప్పుడంటే అప్పుడు పని దొరుకుతుంది, పని చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకం కింద పని చేసుకోవచ్చు, ఆ గ్రామంలో పని అవుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం ఏం జరిగింది, ఈ ఉపాధి హామీ పథకం మీద చాలా విమర్శలు వచ్చాయి, 2 రకాల విమర్శలు వచ్చాయి. ఆ 2 విమర్శలు వీళ్ళు రెక్టిఫై చేశారు. ప్రధానంగా వచ్చినట్టు విమర్శ ఏంటంటే పనికి వచ్చినా రాకున్నా వచ్చినట్టు హాజరేసుకోవడం, నిధులు నాకేయడం, అంతా గ్రామీణ కింది స్థాయి వరకు అందరికీ వాటాలే. వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా పని చేయట్లేరు అనేది చాలా ఆరోపణలు ఉంది. పన్నెళ్ళు కూడా అంతే, అదే వాళ్ళు పోయి ఏదో 4 మట్ట అటు ఇటు పోస్తుంటారు, ఏదో చేసినట్టు చేస్తారు. చేశాము మనం ఫోటోలు తీసాము వీడియో తీసాము అయిపోయింది, కరెక్ట్. అయితే పోయి చెట్టు కింద పండుకోవడం, వచ్చిన దాంట్లో కమిషన్ పోను వీళ్ళు రైతు కూలీలు తీసుకుని వెళ్ళిపోవడం, ఇదంతా ఒక స్కామ్గా ఉంది. దాంతోపాటు 20 మంది అటెండ్ అవుతే 50 మందికి ఉపాధి కల్పించినటువంటి దొంగ లెక్కలు, అసలు పని చేయకుండా పని చేసినట్టు దొంగ లెక్కలు, పని ప్రాధాన్యత లేనటువంటి. అంటే ఒకసారి ఉపాధి హామీ పథకంలో మట్టి కుప్ప ఇటు తీసి అటు పోస్తారు, మళ్ళీ ఇంకోసారి ఉపాధి హామీ పథకంలో మళ్ళీ తీసి మళ్ళీ అడ్డు పోస్తారు. ఇదే తప్పించి ప్రజలకు ఉపయోగ పని ఏం లేకుండా చాలా దిక్కుల్లో జరిగిందనేటువంటి ఆరోపణలు. ఇక్కడ ఉంది ప్రాబ్లం. అంటే వీటిని రెక్టిఫై చేయడం కోసమే వీళ్ళేం చేశారు, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రెండవది ఏమిటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరికీ తెలిసింది, బయోమెట్రిక్ పెట్టడం, ఫేస్ రికగ్నైజ్ పెట్టడం, ఈ స్కాములు ఇవంతా కూడా ట్రస్టబిలిటీ ఉండాలంటే ఇట్లాంటివి రావాల్సిందే, దుర్వినియోగం కాకూడదు. ఇది పాజిటివ్, మంచి నిర్ణయమే. ఇకపోతే ఇంకొకటి, ఈ 360 రోజులు పని దొరికినటువంటి ఉపాధిని హామీ ఇచ్చినటువంటి ఆ పథకం ఇక్కడ 305 రోజులకే హామీ ఇస్తుంది, 60 రోజులు కట్ చేసింది. ఈ 60 రోజులు ఏంటి అంటే ఇట్లా మనం ఇంతకుముందు చెప్పినట్టు పని చేయకుండా అక్కడ చెట్టు కింద కూర్చుంటే డబ్బులు వస్తూ ఉన్నాయి ఉపాధి హామీకి. ఆడ ఉపాధి హామీ చేసేదేం పని ఉండదు, వాళ్ళు శ్రమించకుండా హ్యాపీగా చెట్టు కింద కూర్చోవచ్చు. అట్లాంటప్పుడు నిజంగా పని చేయాల్సి డిమాండ్ ఉన్నట్టు రైతు కూలీలు, రైతుకు వ్యవసాయం పనిచేస్తున్నప్పుడు కలుపు పనులకు పనికి రమ్మంటే ఈ కూలీలు సుఖానికి అలవబడి పనికి రావట్లేరు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ పథకం ఎందుకు ప్రారంభమైంది, పని దొరకట్లేదని ప్రారంభమైనటువంటి ఈ పథకం అమలై తిని రుచి మరిగినంగా అసలు పనికి పోవడానికి కూడా బద్ధకోసం ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలు పని దొరక్క లాస్ట్కి మనం చూస్తున్నాగా, ఏ బీహార్ నుంచో అక్కడి నుంచో వలసవాదులని ఏదైతే భవన నిర్మాణానికి కాంట్రాక్ట్ బేస్ లేబర్ తెచ్చుకుంటున్నారో, అంటే అది చట్టం ప్రకారం ఒప్పుకోదు, అయినా కూడా కాంట్రాక్ట్ లేబర్ ఒక్కొక్కడు 100 మంది 20 మంది ముఠాలు కట్టుకొని వచ్చి బానిసత్వంతో పని చేయించుకుంటున్నారు. అదంతా ఒక చర్చ మళ్ళీ. ఓకే, అదంతా కూడా చట్టాన్ని విరుద్ధంగా చేస్తున్నారు. కానీ భవన నిర్మాణాలు ఎక్కువ శాతం ఆ ముఠాలు అట్లనే ఉంటాయి. ఒక 50 మంది 100 మందిని ఒక గుంపు మేస్త్రి ఉంటాడు. ఆ గుంపు మేస్త్రి 50 మంది కట్టుబడి చేసి వాళ్ళకి ఎంతో అంత ఇచ్చేసి సంవత్సరానికి ఇంత అని చెప్పి ఊళ్ళ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ కట్టు బానిసత్వం చేయించేటి విధానం చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళని తెచ్చుకోవాల్సిన పరిస్థితి రైతాంగ పనుల్లో కూడా ఏర్పడింది. సో దాన్ని నిలవరించడానికి రైతుకు ఇంపార్టెంట్ అయినటువంటి కూలికి కూడా పని దొరకని సోమరితనాన్ని అరికట్టడానికి ఈ పథకంలో రైతు పని చేస్తున్నటువంటి రైతు కూలీలు అవసరం ఉన్నటువంటి కాలానికి 60 రోజులు ఎస్టిమేషన్ వేసి ఈ 60 రోజుల్లో ఉపాధి హామీ పథకం ఉండదు గ్రామీణ స్థాయిలో. అప్పుడు సచ్చుకుంటా పని ఈడ దొరకనప్పుడు అక్కడికి వెళ్తారు కదా, అప్పుడు వ్యవసాయ రైతుకు ఉపయోగపడుతుంది. స్థానిక కూలి దొరికితే తక్కువ ధరకు మంచి పనికో అవుతుంది. మళ్ళీ వలసదారుడికి వస్తే అది వేరేలా ఉంటుంది. సో ఇది మంచి సవరణనే నా ఉద్దేశం, మంచి పథకమే అని చెప్పొచ్చు. పేరు టైటిల్ వేరే ఉన్నా టైటిల్ అంతా ఎవరి పైత్యం వాళ్ళకు ఉంటుంది. కానీ సరే, ఏదైనా సరే
ఈ 60 రోజులను కాపాడి రైతుకు సహకరిస్తానికి ఉద్దేశంగా పెట్టినది మాత్రం స్వాగతించాల్సిన అవసరం. ఇక్కడ 60 రోజుల బెటరు, 120 రోజులు బెటరు, ఏఐ ఆధారిత నమోదులు బెటరే. కేవలం ఈ ముందస్తు అనుమతులు ఉండడం లాంటిది ఒకటి, రెండవది 60-40 అనేది అదొకటి. ఈ రెండు విషయాల్లో చూస్తూ చట్టాలు, కొన్ని చట్టాలకు సహకార కోఆపరేటివ్ సంఘ చట్టాలు కొన్ని క్లాష్ వస్తూ ఉన్నాయి. నా ఉద్దేశంలో అది పెద్ద విషయం కాదు, ఆ క్లాష్ ఏదో చేసేస్తారు. కానీ ఇక్కడ ఈ 60-40 పెద్ద ప్రధాన సమస్య. రాష్ట్ర ప్రభుత్వాలను భారం వేయకుండా కేంద్ర ప్రభుత్వం భరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.